ప్రియులారా, మరో క్రమాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈయన తల్లి గర్భంలో నుంచే ప్రయత్నం చేశాడు. జ్యేష్ఠుణ్ణి కావాలని మడిం పట్టుకున్నాడు. అయ్యాడా? అవలేదు. సరే, చిక్కుడుగాయల కూర ఉండాడు, ఎర్రెర్రగా ఉంది. వాళ్ళన్న యశో వెళ్తాడు, దారిలో వస్తాడు, ఆడు చూస్తాడు, తప్పకుండా అడుగుతాడు. ఆడు అడవి మనిషి అడుగుతాడు అనుకున్నాడు. ఆడు అడగనే అడిగాడు. అడిగితే, అన్నయ్య అదేముందన్నయ్య, నీకు నేను కూర ఇవ్వడం ఏంటి, కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా? తన కన్నంతా దేని మీద ఉందంటే జ్యేష్ఠత్వం మీద ఉంది, అభివృద్ధి మీద ఉంది, తండ్రి ఆస్తిలో జ్యేష్ఠ భాగం మీద ఉంది, తండ్రి ఇంటి పేరుకు హక్కుదారుడు కావాలని ఉంది, చరిత్రలో తాను మొదటివాడుగా వ్రాయబడాలనే ఆశ ఉంది. ఈ ఆశ దేవునికి ఉంది. ఈ ఆశ దేవునికి ఉంది, తన బిడ్డలెడల దేవునికి కూడా ఉంది. కానీ ఆయనకంటే ముందే ఆయన ఎప్పుడో చేస్తాడులే, ఎప్పుడో దీవిస్తాడులే, నిజమేలే అది. కానీ ఇప్పుడే అవకాశం వచ్చింది, ఎందుకు వదిలేయాలి, మడిమ ఎందుకు వదిలేయాలి? గట్టిగా పట్టుకున్నాడు. ప్రియులారా, జ్యేష్ఠత్వం ఇస్తావంటే యెషావన్నాడు, నేను చేసుకొని ఇచ్చేస్తా, జ్యేష్ఠత్వం తీసుకో అన్నాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి, చిక్కుడుగాయల కూర ఇచ్చాడా ఆయన? చిక్కుడుగాయల కూర ఆయనకి ఇచ్చాడా లేదా? ఆయన తిన్నాడా లేదా? ఆయన కడుపు నిండిందా లేదా? మరి ఆ ఏషావు జ్యేష్ఠత్వానికి ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ వచ్చిందా? ఇప్పుడు ఎవరు మోసపోయారు? ఈ ట్రైడ్ హిస్ బెస్ట్ టు డిసీవ్ అదర్స్, బట్ హీ నెవర్ కుడ్ డిసీవ్ ఎనీబడి. మోసం చేయాలి అని కడుపులోంచి అనుకున్నాడు. పేరు కూడా కడుపులోనే పెట్టారు ఈయనకి, మోసగాడు అని. ఇస్సాకు యాకోబు దీవించాడా లేదా? దీవించాడు. యెషా వచ్చి, తండ్రి ఒక్క దీవెనన్నా లేదా నాకు ఇవ్వడానికి అన్నాడు. ఒక్కటి కూడా లేదు, మొత్తం ఇచ్చేశాను, నువ్వే అనుకుని మొత్తం ఇచ్చేశాను అన్నాడు. మొత్తం ఇచ్చేసావా తండ్రి అని గొళ్ళుని ఏడ్చాడు. మొత్తం అన్ని దీవెనలు పొందిన యాకోబు ఏమయ్యాడు? రాజయ్యాడా? ఏలికయ్యాడా? గొప్ప ఆస్తిపరుడయ్యాడా? ఏమయ్యాడు తెలుసా? దేశదిమ్మరయ్యాడండి. పోయి అడవిలమ్మడబడి అలిసిపోయి నడవలేక పడిపోయి నిద్రొచ్చి ఓ రాయి తీసి తల కింద పెట్టి పడుకున్నాడు. ఏమయ్యాడు? దేశదిమ్మరైపోయాడు. దేశదిమ్మరి అంటే ఇస్సాకు దీవించాడు, కానీ దాన్ని ఎవరు అమలు చేయాలి? దాన్ని ఎవరు అమలు చేయాలి? దేవుడు అమలు చేయాలి. ఇస్సాకు కళ్ళు కనపడతా లేదు, దేవుడికి కనపడతా లేదా? దేవుడికి కనపడవా కళ్ళు? బుద్ధి లేని ఆలోచనలు చేస్తున్నారు విశ్వాసులు, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు, సేవకుడిని మోసం చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. దాని అమలు ఎవరు చేయాలి? సేవకుడే చేస్తాడా? సేవకుని మాట ముందు పైకి పోవాలి. దేవుడు సేవకుని మాట వినాలి. ఆయన ప్రాధేయపడి నిన్ను ప్రేమించి నీ అవసరత కొరకు ఆయన భారముతో ప్రార్థన చేసిన నిజమే, కానీ ప్రార్థన ఎక్కడ పోవాలి? నీ చెవుల్లోక, దేవుని దగ్గరికి పోవాలి. దాన్ని ఎవరు శాంక్షన్ చేయాలి? దేవుడు చేయాలి. ఆయన చేయకపోతే పాస్టర్ గారి ప్రార్థనతోనే నువ్వు దీవించబడతావా? దీవించబడవు. ప్రియులారా, యాకోబు ఇస్సాకు దీవెనలన్నీ పొంది దాన్ని అమలు చేసే దేవుడు అమలు చేయనందున తాను దేశదిమ్మరైపోయాడు.